ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అండ్ దాంతో పాటుగా మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించి స్పాన్సర్డ్ సీట్స్ అని చెప్పి మనం రీసెంట్‌గా ఒక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దిస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మనకు కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే ఉంటదన్నట్టు. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందన్నట్టు. సో, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? ఓకేనా? సో, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? ఈ స్పాన్సర్డ్ సీట్స్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ గానీ, అండ్ మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సుంటది. అండ్ ఎంత ఫీజు పట్టుకెళ్లాల్సుంటది. అండ్ దాంతో పాటుగా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయన్నట్టు. రెగ్యులేషన్స్ ఏంది అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారని చెప్పి నీకో క్లారిటీ వస్తది. ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక క్లారిటీ వస్తది. అండ్ దాంతో పాటుగా ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటది? ఎంత పట్టుకపోవాలని చెప్పి ఒక క్లారిటీ వస్తది. అండ్ ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని క్లారిటీ అయితే ఈ వీడియో లోపల వస్తాయన్నట్టు. మనం ప్రీవియస్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా నేను వీడియో అయితే చేస్తా ఉంటా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ విషయానికొస్తే ఇది 11థ్ నవంబర్ 2025 రోజు రిలీజ్ అయిందన్నట్టు. 11థ్ నవంబర్ 2025 రోజు ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించి స్పాన్సర్డ్ సీట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఓకేనా? బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ కోర్స్‌కి సంబంధించిన 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి సో, మనకు ఈ ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్‌ఈఐఎస్ లోపలున్న సీట్స్ అనేది పీజేటీఐయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఫిల్ చేస్తున్నారన్నట్టు. ఓకేనా? ఆల్రెడీ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనం ఇప్పుడైతే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే ఏమేమి కావాలని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజెస్ లోపల వీళ్ళైతే ఎబ్సెట్ ర్యాంక్స్ బేస్డ్ ఈ సీట్స్ అనేది ఫిల్ చేస్తున్నారంటూ. ఓకేనా? సీట్స్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కాలేజ్ లోపల ఫిల్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్స్ అన్నట్టు. అండ్ మనకి సో, ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే వీళ్ళు రిలీజ్ చేసిర్రన్నట్టు. ఓకేనా? మనకి కౌన్సెలింగ్ అనేది యూనివర్సిటీ ఆడిటోరియం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లోపల మనకి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఆడిటోరియం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల మనకు ఈ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారన్నట్టు. అగ్రికల్చర్ స్పాన్సర్ సీట్స్‌కి సంబంధించి. మరి ఏ రోజు కండక్ట్ చేస్తున్నారు ఈ కౌన్సెలింగ్ అంటే 14థ్ నవంబర్ 2025 రోజు. ఓకేనా? 14థ్ నవంబర్ 2025 రోజు మనకి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నట్టు. 10 గంటలకి కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితది. ఓకేనా? ఫ్రైడే రోజు 10 గంటలకి కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితది కాబట్టి మనం 9 వరకి అక్కడ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో, ఎవరెవరు ఎలిజిబుల్ మరే అనంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఎలిజిబిలిటీ ఇచ్చేసిర్రు. అండ్ మనకి అప్లికాంట్స్ ఎవరైతే బీసీఏ కేటగిరీ వాళ్ళున్నారో బీసీఏ కేటగిరీ అంటే ఓన్లీ మనకి ఇదేందంటే మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ కాదు ఇది. ఓకేనా? బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వచ్చి ఓన్లీ బీసీ వాళ్ళకే ఎలిజిబిలిటీ అనేది ఉంటదన్నట్టు. ఓన్లీ బీసీ వాళ్ళకే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటది. సో, ఆల్రెడీ అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఓకేనా? ఆల్రెడీ అప్లైడ్ పీపుల్ మాత్రమే ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఎవరైతే బీసీఏ కేటగిరీ వాళ్ళున్నారో ఒకవేళ మీ ర్యాంక్ అనేది 4781 నుండి 59,723 మధ్య లోపలుంటే ఇఫ్ యువర్ ర్యాంక్ ఈస్ బిట్వీన్ 47 లైక్ 4081 ఓకేనా? సో, 4700 అండ్ 4781 నుండి నీ ర్యాంక్ అనేది 59,723 కన్నా తక్కువుందనుకో నువ్వు ఈ 14థ్ నవంబర్ 2025 రోజు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వచ్చన్నట్టు బీసీఏ కేటగిరీ వాళ్ళు. బీసీబీ కేటగిరీ విషయానికొస్తే 2,535 నుండి 2,535 నుండి 61,183 ఆర్ అంతకన్నా ఎబ్సెట్ ర్యాంక్ ఉంటే నువ్వు ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? 2535-61,183 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు బీసీబీ కేటగిరీ లోపల. వెన్ ఇట్ కమ్స్ టు బీసీసీ కేటగిరీ. బీసీసీ కేటగిరీ విషయానికొస్తే 8,627
8,627 నుండి మనకు 47,281 ఆర్ అంతకన్నా తక్కువ వస్తే యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 14th నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్న ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. ఓకేనా? 47,281 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. బీసీ-సి కేటగిరీ అయి ఉంటే ఎలిజిబుల్ అయితావు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీసీ-డి కేటగిరీ లోపల ఓకేనా? బీసీ-డి లోపల 29,000 మనకు 2,963 2,963 2,963 60,805 60,805 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ 14th నవంబర్. ఓకేనా? సో, బీసీఈ విషయానికొస్తే మనకి 4,747 నుండి 50,888 ఆర్ అంతకన్నా 89 ఆర్ అంతకన్నా తక్కువ 50,889 ఆర్ అంతకన్నా తక్కువ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్. సో, మీ కేటగిరీని బట్టి ఇక్కడ మీ కేటగిరీని బట్టి మీరు కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఒకవేళ మీరు బీసీ-ఏ కేటగిరీ అయ్యిర్రనుకో 59,700 ర్యాంకు ఆర్ అంతకన్నా తక్కువ వచ్చుండాలి. బీసీ-బి అయితే 61,000 ర్యాంకు ఆర్ అంతకన్నా తక్కువ వచ్చుండాలి. బీసీ-సి అయితే 47,000 ర్యాంకు ఆర్ అంతకన్నా తక్కువ వచ్చుండాలి. బీసీ-డి అయితే 60,000 ర్యాంకు ఆర్ అంతకన్నా తక్కువ వచ్చుండాలి. బీసీ-ఈ అయితే 50,000 ర్యాంకు ఆర్ అంతకన్నా తక్కువ వచ్చి ఉండాల్సుంటదన్నట్టు నువ్వు ఈ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే. 14th నవంబర్ 2025 రోజు నువ్వు కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే మాత్రం ఈ క్రైటీరియాని నువ్వు రీచ్ కావాలి. అండ్ ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకొనుండాలి నువ్వు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. మనకి హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ ఆడిటోరియం లోపల మనకిది కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. సో, అందరూ ఓకేనా? సో, ఎవరైతే కౌన్సిలింగ్‌కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ గూడా డెఫినిట్‌గా ఆన్ టైమ్‌కి అటెండ్ కావాలి. ఓకేనా? ఆన్ టైమ్‌కి కౌన్సిలింగ్‌కి అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఆన్ టైమ్‌కి ఎందుకు అటెండ్ కావాలి మరే అనంటే, సో, ఇదంతా కూడా మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితది కాబట్టి, నువ్వు కొంచెం లేట్ వచ్చినావనుకో, ఏమైతది అంటే నీ పొజిషన్ అనేది మిస్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మంచి ర్యాంక్ ఉన్నది నీకు. నువ్వు 1కో, 2కో కౌన్సిలింగ్‌కి అటెండ్ అయినావనుకో, సో, ఆల్రెడీ మంచి మంచి సీట్లనేవి ఫిల్ అయిపోతాయి అన్నట్టు. నువ్వు అనుకున్న కాలేజ్ లోపల సీట్ రాకపోవచ్చు కాబట్టి ఆన్ టైమ్ ఎళ్ళాల్సుంటది. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే, సో, అందరు అప్లికాంట్స్‌నైతే పిలుస్తున్నారు కౌన్సిలింగ్‌కి. ఓకేనా? అందరూ అప్లికాంట్స్‌నైతే పిలుస్తున్నారు. సో, ఒకవేళ బీసీ-ఏ వోళ్ళు లేరనుకో, బీసీ-ఏ వాళ్ళు లేకపోతే బీసీ-బి వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? సో, అందరు అప్లికాంట్స్‌ని పిలుస్తున్నారు కాబట్టి, సో, బీసీ-ఏ వాళ్ళు లేకపోతే బీసీ-ఏ సీట్స్ అన్ని బీసీ-బి వాళ్ళకిస్తారన్నట్టు. బీసీ-బి వాళ్ళు లేకపోతే బీసీ-బి సీట్లు బీసీ-సికి ఇస్తారు. బీసీ-సి వాళ్ళు లేకపోతే బీసీ-డికి ఇస్తారు. అట్లా ఏందంటే సో, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఇచ్చేస్తారు. ఇప్పుడు బీసీ-ఏ వాళ్ళు ఎలిజిబిలిటీ లేరనుకో ఇప్పుడు మనకి బీసీ-ఏ లోపల ఆల్మోస్ట్ ఒక 10 సీట్లు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 10 సీట్లల్లా మనకి ఒక 5 పీపుల్ మాత్రమే కౌన్సిలింగ్‌కి అటెండ్ అయితే 5 పీపుల్‌కి బీసీ-ఏ కేటగిరీ సీట్లు ఇస్తారు. అండ్ మిగతా 5 పీపుల్‌కి ఇంకా మిగతా 5 సీట్స్ మిగిలుంటాయి గదా! ఓకేనా? ఏందంటే ఎంతమంది అటెండ్ అయితారో అంతమందికి సీట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ కేటగిరీ లోపల ఒకవేళ సీట్లు మిగిలుంటే మాత్రం వేరే కేటగిరీకి సీట్లు ఇస్తారు. ఓకేనా? బీసీఏ లోపల 5 పీపులే అటెండ్ అయ్యారనుకో, మనకు టోటల్ 10 సీట్స్ ఉంటే మిగతా 5 సీట్స్ అనేది బీసీ-బి వాళ్ళకి గూడా ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, అట్లా ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్ అయితాయి అన్నట్టు సీట్లనేది. ఓకేనా? సో, మనకు రిజర్వేషన్ ఎట్లుంది గదా అంటే బీసీ-ఏ వాళ్ళకి 20% రిజర్వేషను, బీసీ-బి వాళ్ళకి 33%, బీసీ-సి వాళ్ళకి 4%, బీసీ-డి వాళ్ళకి 23%, బీసీ-ఈ వాళ్ళకి 13%, ఎంబీసీ వాళ్ళకి 7%, అట్లా 100% ఆఫ్ ద సీట్స్ అనేది డివైడ్ చేసిరన్నట్టు. ఓకేనా? సో, ఈ 100% సీట్స్ లోపల బీసీ-ఏ వాళ్ళకి 12 సీట్లున్నాయి. బీసీ-బి వాళ్ళకి 20 సీట్లున్నాయి. బీసీ-సి వాళ్ళకి 2, బీసీ-డి వాళ్ళకి 14, బీసీ-ఈ వాళ్ళకి 8, ఎంబీసీ వాళ్ళకి 4 మొత్తం మనకి 60 సీట్స్ అయితే ఇట్లున్నాయన్నట్టు. ఓకేనా? సో, వెబ్‌సైట్ లోపలొచ్చిన ఎవరికైతే వెబ్‌సైట్ లోపల మంచి ర్యాంక్ వచ్చిందో తెలంగాణ వెబ్‌సైట్ లోపల వాళ్ళకి ఈ సీట్స్ అయితే ఇస్తారన్నట్టు.
ఓకేనా. సో, బీసీ ఏ కేటగిరీ వాళ్ళుంటే బీసీ ఏ కేటగిరీ వాళ్ళకిచ్చేస్తారు. వీళ్ళు లేకపోతే బీసీ బి వాళ్ళకి గూడా ఇస్తారన్నట్టు. ఓకేనా. బీసీ బి వోళ్ళు లేకపోతే బీసీ సి వోళ్ళకిస్తారు. సి వోళ్ళు లేకపోతే డి. అట్లా మనకు క్యారీ ఫార్వర్డ్ అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకిచ్చిర్రు. ఇన్ కేస్ దేర్ ఆర్ ఎనీ అన్‌ఫిల్డ్ సీట్స్ అంటే సీట్స్ ఫిల్ గాని సిట్యుయేషన్ లోపల ఓకేనా. ఏ కేటగిరీలో అన్నా అన్‌ఫిల్డ్ సీట్స్ ఉన్నాయనుకో వీళ్ళేం చేస్తారు అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పిరన్నట్టు. బీసీ ఏ నుండి బీసీ బికి, బీసీ బి నుండి బీసీ సికి, బీసీ సి నుండి డికి, డి నుండి ఈకి, తర్వాత బీసీ ఈ నుండి ఏకి అండ్ దాని తర్వాత సో, అట్లా మనకు ఏం చేస్తారు అంటే అన్‌ఫిల్డ్ సీట్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఫిల్ చేస్తారన్నట్టు. ఓకేనా. క్యారీ ఫార్వర్డ్. ఓకేనా. క్యారీ ఫార్వర్డ్ చేసి ఫిల్ చేస్తారు. అండ్ ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో, సీట్ మ్యాట్రిక్స్ విషయానికొస్తే మనకు రాజేంద్ర నగర్ ఉంది గదా! కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్. అగ్రికల్చర్ కాలేజ్ రాజేంద్ర నగర్ లోపల బీసీఏకి 2 సీట్లు. మొత్తం ఏందంటే ఒక్కొక్క కాలేజ్ లోపల మనకు 6 కాలేజ్‌లున్నాయి. 6 కాలేజెస్ 60 సీట్స్. 6 కాలేజ్‌లున్నాయి. 60 సీట్లున్నాయి. రాజేంద్ర నగర్ లోపల 10 సీట్లున్నాయి. వరంగల్ లోపల 10 సీట్లున్నాయి. జగిత్యాల లోపల 10 సీట్లు. పాలెం లోపల 10 సీట్లు. సిరిసిల్లలో 10 సీట్లు. అశ్వారావుపేటలో 10 సీట్లు. ఇట్లా మనకు మొత్తం 60 సీట్లున్నాయన్నట్టు. అండ్ సో, బీసీఏ వాళ్ళకి జూసుకుంటే మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేటప్పుడే జూసుకోర్రి. మీరు ఒకవేళ క్యాస్ట్ బీసీడీ అయ్యారనుకో, బీసీడీ అగ్రికల్చర్ కాలేజ్ రాజేంద్ర నగర్ లోపల ఎన్ని సీట్లున్నాయి? 2 సీట్లున్నాయి. వరంగల్ లోపల ఎన్ని సీట్లున్నాయి? 2 సీట్లున్నాయి. జగిత్యాల లోపల ఎన్ని సీట్లున్నాయి? 3 సీట్లున్నాయి. ఓకేనా. పాలెం లోపల ఎన్నున్నాయి? 2 సీట్లున్నాయి. ఓకేనా. సో, బీజీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల లోపల ఎన్నున్నాయి? 3 సీట్లున్నాయి. అశ్వారావుపేటలో 2 సీట్లున్నాయి. ఇట్లా మీరు చెక్ చేసుకొని పోవాల్సుంటదన్నట్టు. కాలేజ్‌కెళ్ళే ముందే ఓకే. నువ్వు అనుకున్న కాలేజ్ లోపల అసలు సీట్లున్నాయా? అనేది జూసుకొనెళ్తే బెస్ట్ ఉంటదన్నట్టు నా ఒపీనియన్. ఓకేనా. సో, మీరిక్కడ కాలేజ్‌కెళ్ళేటప్పుడే చూసుకొని బోర్రి. బీసీఏకి 12 సీట్లున్నాయని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. బీసీబీకి 20 ఉన్నాయి. బీసీసీకి 2, 14 అట్లా ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లున్నాయనే ఇన్ఫర్మేషన్‌ని మనకిక్కడ ఇచ్చిర్రన్నట్టు. సో, నువ్వు అనుకున్న కాలేజ్ లోపల అసలు సీట్లున్నాయా మీ కేటగిరీలో అని చెప్పి చూసుకోరు. ఇప్పుడు మీరు సపోజు బీసీసీ అయ్యారనుకో, బీసీసీ లోపల నీకు సిరిసిల్ల కాలేజ్‌ల సీట్ కావాలనుకున్నావనుకో, ఇక్కడ ఉందా మరి సీటు? లేదు. అశ్వారావుపేటల సీట్ కావాలనుకున్న మీ కేటగిరీ బీసీసీ అయిందనుకో, ఇక్కడ సీట్ ఉందా? లేదు. పాలెంలో ఉందా మరి అంటే, పాలెంలో కూడా నీకు సీట్ లేదిక్కడ. అగ్రికల్చర్ కాలేజ్ జగిత్యాలలో ఉందా మరి సీట్ అంటే లేదు. ఇక్కడ ఏందంటే మనకి వరంగల్‌లో ఒక సీట్ ఉంది. బీసీసీ లోపల అండ్ రాజేంద్ర నగర్ లోపల ఒక సీట్లున్నాయి. 2 సీట్లు మాత్రమే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, ఈ 2 సీట్లు అగ్రికల్చర్‌కి సంబంధించిన 2 సీట్లనేది రాజేంద్ర నగర్ లోపలున్నాయి. వరంగల్ లోపలున్నాయి. కాబట్టి మీరు ఆ వరంగల్‌లో దాంతో పాటుగా రాజేంద్ర నగర్ లోపల జాయిన్ అయితారా? అనే దాన్ని బేస్ చేసుకొని కౌన్సెలింగ్‌కి అటెండ్ గాలి. మొత్తం ఉన్న సీట్స్ 60 సీట్స్ మాత్రమే. అండ్ 60 పీపుల్‌కి మాత్రమే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఎవరైనా అటెండ్ కాకపోతే ఏమైతది కదా అంటే, సో, మనకి క్యారీ ఫార్వర్డ్ అయితాయి అన్నట్టు సీట్లు. ఓకేనా. అండ్ వెన్ కమ్స్ టు ఎట్లాంటి డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి. కౌన్సెలింగ్ అప్పుడు మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే విషయానికొస్తే ఎస్ఎస్‌సి మెమో, ఎస్ఎస్‌సి మెమో లోపల డేట్ ఆఫ్ బర్త్ చూస్తారన్నట్టు. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో, తర్వాత ఇంటర్మీడియేట్ మెమో అసలు పాస్ అయినావా కాలేదా అని చెప్పి చూస్తారన్నట్టు. దాని తర్వాత ఇన్‌కము. ఓకేనా. ఇన్‌కమ్ ఎంతుంది అని చెప్పి చూస్తారు. ఒకవేళ మీది సిటీ అయితే 2,00,000 ఆర్ అంతకన్నా తక్కువుండాలి. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సిటీ 2,00,000 ఆర్ లెస్ థాన్ 2,00,000 ఉండాలి. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ విలేజ్ ఆర్ ఏ రూరల్ ఏరియా సో, 1,50,000 ఆర్ అంతకన్నా తక్కువుండాలి. 1,50,000 కన్నా తక్కువుండాల్సుంటదన్నట్టు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల ఇన్‌కమ్ అనేది. అండ్ ర్యాంక్ కార్డ్ అనేది ఉండాలె. అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సుంటది. ఓకేనా. 6థ్ నుండి 12థ్ వరకి. అంటే 6థ్-10థ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. లేకపోతే 6థ్-10థ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్, డిప్లొమా సెకండ్ ఇయర్, డిప్లొమా థర్డ్ ఇయర్. ఓకేనా. డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు ఈ కోర్స్‌కి అట్లా. అండ్ దెన్ టీసీ. ఓకేనా. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఉంటే ఇంటర్మీడియేట్‌ది, డిప్లొమాది ఉంటే డిప్లొమాది, ఎస్ఎస్‌సి సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నట్టు. ఓకేనా. సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం కదా! క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణది కావాలి. ఓబీసీ ప్రొవైడ్ చేస్తా అంటే కలవది. తెలంగాణది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ దాని తర్వాత ఏవైతే ఆన్‌లైన్ లోపల డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినావో, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనమైతే సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా. అప్లికేషన్ ఏదైతే ఉందో, ఆన్‌లైన్ అప్లికేషన్ గూడా మనం తీసుకెళ్లాల్సుంటది. మనం ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నాం గదా! ఆ ఆన్‌లైన్ అప్లికేషన్ గూడా క్యారీ చేయాల్సుంటది. అండ్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఏంది అంటే
ఈ వీడియోని మీరు ఫస్ట్ క్లారిటీగా చూడుర్రి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఈ వీడియో లోపల చెప్తా కాబట్టి యూ విల్ గెట్ సమ్ క్లారిటీ అన్నట్టు. ఓకేనా. సో, నేనేం చెప్తా కదంటే, సో, అన్ని ప్రాస్పెక్ట్స్‌ని తరోగా చదువుర్రి అని చెప్పి ఫస్ట్ పాయింట్ లోపల ఇచ్చిర్రు. అండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఐఈఎస్ తెలంగాణ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడుర్రి. అంటే మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన వెబ్‌సైటు లైక్ పీజేటీఐయు. ఓకేనా. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్‌సైటు. ఈ 2 వెబ్‌సైట్‌లు అప్డేట్‌ల కోసం చెక్ చేసుకుంటా ఉండుర్రి అని చెప్పి చెప్పిర్రు. అండ్ ప్రాస్పెక్ట్స్ అని కూడా ప్రాపర్‌గా చదవండి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే అది ఒక ఇండివిడ్యువల్ ఇంటిమేషన్ లాగా కన్సిడర్ చేయాల్సుంటది. అండ్ సెపరేట్‌గా కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం లాంటివి ఏమైతే ఉండేయి అన్నట్టు. ఓకేనా. నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే దాన్ని అందరిని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టుగా మనమైతే ట్రీట్ చేయాలే. సెపరేట్‌గా నాకు ఫోన్ చేస్తారు అని చెప్పి వెయిట్ చేయకుర్రి. సో, మనకు ఎట్లాంటి ఇంటిమేషన్ అయితే రాదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకేదైతే డేట్ ఇచ్చిర్రో ఆ డేట్ రోజు మాత్రమే మనమైతే ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. షెడ్యూల్డ్ డేట్, షెడ్యూల్డ్ ర్యాంక్ అనేది ఇచ్చిర్రు కదా! దాన్ని బేస్ చేసుకొని మనం కౌన్సెలింగ్‌కయితే అటెండ్ అవ్వాల్సుంటది. నేను ఇందాక చెప్పినట్టుగా కేటగిరీ వైస్ ఇంత ర్యాంక్ ఉన్నోళ్ళు ఎళ్ళాలి. 14థ్ నవంబర్ రోజు అని చెప్పిన కదా! సో, 14థ్ నవంబర్ 2025 రోజు ఏవైతే కేటగిరీ వైస్ ర్యాంక్స్ నేను ఇందాక చెప్పినో ప్రీవియస్‌గా వీడియో లోపల, సో, వాళ్ళైతే అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా అన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సుంటది. వి హావ్ టు ప్రొడ్యూస్ రిక్వైర్డ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. ఓకేనా. రిక్వైర్డ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. కౌన్సెలింగ్ అప్పుడు. ఒకవేళ నువ్వు కౌన్సెలింగ్ అప్పుడు రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయకపోతే నీ అడ్మిషన్ అనేది రిజెక్ట్ అయిపోతది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఒకవేళ నీకు సీట్ వచ్చింది అనుకో. ఫర్ సపోజ్ నీకు సీట్ వచ్చింది అనుకో, నువ్వు ఈ ఫీజ్ అనేది కట్టాల్సి ఉంటదన్నట్టు. కట్టకపోతే నీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. సో, మరి ఎంత కట్టాలి ఫీజ్ అనేది మెయింటెనెన్స్ ఫీజ్ అనేది 6000 కట్టాలే. కాష్ అండ్ డిపాజిట్ అనేది 4000 కట్టాలి. కాష్ అండ్ డిపాజిట్ అనేది రిఫండబుల్. ఓకేనా. ఇది రిఫండబుల్. బట్ ఈ 6000 అనేది నాన్ రిఫండబుల్. సో, మెయింటెనెన్స్ ఫీజ్ అనేది 6000 ఉంటది. సో, ఈ 6000 అనేది నాన్ రిఫండబుల్. మనం టోటల్ 10,000 అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు సీట్ వచ్చిన తర్వాత. సో, అందరూ కూడా క్యాష్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటది కౌన్సెలింగ్‌కి. సీట్ వస్తే అక్కడ కట్టాలే. మీరు క్యాష్ కట్టకపోతే సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఒకసారి నువ్వు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఓకేనా. అడ్మిషన్ తీసుకున్న తర్వాత లైక్ ఈ మెయింటెనెన్స్ ఫీ అనేది రిఫండ్ అనేది కాదన్నట్టు. నువ్వు సీట్ క్యాన్సల్ చేసుకున్నా కూడా నీకు ఈ మెయింటెనెన్స్ ఫీ అనేది రిఫండ్ అనేది కాదన్నట్టు. కాష్ అండ్ డిపాజిట్ ఒక 4000 అయితే నీకు ఇచ్చేస్తారు గానీ 6000 ఇచ్చేయరు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏందంటే ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. ఫీజు సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. నువ్వు ఫీజు సబ్మిట్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సల్ అయితది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. అండ్ ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నీకు మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ అంటే జాబ్ పక్కా వస్తది అని చెప్పి ఎట్లాంటి గ్యారంటీ అయితే ఇవ్వరు. ఓకేనా. సో, జాబ్ గ్యారంటీ అయితే ఉండది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సీట్ వస్తది అని చెప్పి కూడా వీళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. అండ్ పక్కా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత సీట్ వస్తది అని చెప్పి కూడా వీళ్ళు గ్యారంటీ అయితే ఇవ్వరన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటు ఏందంటే మనకి ఏమైనా మన డాక్యుమెంట్స్ ఏవైనా రాంగ్ ఉన్నాయనుకో, అడ్మిషన్ టైమ్ లోపల మన డాక్యుమెంట్స్ రాంగ్ ఉంటే మన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ మీరేమన్నా ఫాల్స్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినా, ఫాల్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా గూడా వాళ్ళకు ఇవి రాంగ్ అని జెప్పి ఎప్పుడైతే తెలుస్తదో అప్పుడు నీకు అగైనెస్ట్‌గా యాక్షన్ తీసుకుంట్రు. అండ్ దాంతో పాటు నీ సీట్ అనేది క్యాన్సల్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఏ పాయింట్ ఆఫ్ టైమ్ నువ్వు సెకండ్ ఇయర్‌లో ఉన్నా, థర్డ్ ఇయర్‌లో ఉన్నా నీ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్‌గా లేవు అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే మాత్రం నీ సీట్ అనేది క్యాన్సల్ చేసేస్తారు. ఓకేనా. అండ్ దాంతో పాటు ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ఐఈఎస్ కావచ్చు అండ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, వేరే వెబ్‌సైట్‌లల్లా ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్‌కి రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసిర్రన్నట్టు. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది తెలంగాణ ఎబ్సెట్ 2025 లోపలొచ్చిన ర్యాంక్స్ బేస్డ్, మెరిట్ బేస్డ్ మాత్రమే చేస్తారన్నట్టు. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి అని జెప్పి ఇక్కడ మనకొక పాయింట్ మెన్షన్ జేయడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా ఎనీ మిడిల్ మ్యాన్ అంటే కొంతమందుంటరు గదా! మధ్యవర్తులు. ఆ! సో, కన్సల్టెంట్స్ గానీ, మధ్యవర్తులు గానీ వాళ్ళ మీద డిపెండ్ గాకుర్రి.
సో, వాళ్ళు సీట్ ఇప్పిస్తామని జెప్పి సో, డబ్బులు తీసుకునే ఛాన్స్ గూడా ఉంటది. కాబట్టి ఎట్లాంటి ఫైనాన్షియల్ లాస్ అయినా మాకు సంబంధం లేదు. సో, వేరే వాళ్ళ మీద ఎవరి మీద డిపెండ్ గాకుర్రి అని జెప్పి మనకిక్కడ లైక్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వాళ్ళు గూడా మనకు చెప్పడం అయితే ఇక్కడ పాయింట్ ఒకటి మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా? అండ్ మీకు ఈ ప్రాస్పెక్ట్స్ సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గూడా ఇక్కడ ఒక మనకు నంబర్ ఇచ్చిర్రు. ఈ నంబర్‌కి 10 ఏఎం టు 5 పీఎం మధ్య లోపల వర్కింగ్ డేస్ లోపల కాల్ అయితే చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనకు మెయిల్ అయితే ప్రొవైడ్ చేసిర్రన్నట్టు. mjpadmissionssell@gmail.com అని జెప్పి. అండ్ దాంతో పాటుగా మనకి 04023328266 అనే హెల్ప్ లైన్ డెస్క్ నంబర్ గూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఏందంటే సో, ఒకవేళ మీరు అడ్మిషన్ అనేది క్యాన్సల్ చేసుకున్నారనుకో ఫర్ సపోజ్ ఓకేనా? సో, అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ అనేది క్యాన్సల్ చేసుకుంటే మీకు ఎట్లాంటి ఫీ అనేది ఇవ్వరన్నట్టు. ఓకేనా? మీరు కట్టిన ఫీ అనేది మీకు ఇవ్వరు. అండ్ దాంతో పాటుగా ఏందంటే గవర్నమెంట్ ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకారం రెగ్యులేషన్స్ అనేది టైమ్ టు టైమ్ చేంజ్ అయితా ఉంటాయి. కాబట్టి మీరనేది ఊకే ఈ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటా ఉండాలి. అండ్ దాంతో పాటుగా సో, మనం కౌన్సెలింగ్‌కి ఎవరైనా ఒకరిని తీసుకెళ్ళొచ్చు. పేరెంట్ ఆర్ గార్డియన్. సో, మీ పేరెంట్, బ్రదరు, సిస్టర్ ఎవరినైనా పట్టుకెళ్ళొచ్చు కౌన్సెలింగ్‌కి. అండ్ యూ హావ్ టు అటెండ్ ఎట్ యువర్ ఓన్ కాస్ట్. సో, మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి మీకిష్టం ఉంటేనే ఎళ్ళాలే. ఓకేనా? సో, పక్కా సీటొస్తది అనే గ్యారంటీ గూడా వీళ్ళివ్వరన్నట్టు. కాబట్టి ఏంది గదా అంటే, సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎళ్ళండి. అండ్ ఎట్లాంటి చార్జెస్ వీళ్ళు పెట్టుకోవడం ఏముండదన్నట్టు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరెళ్ళొచ్చు. లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? సో, ఒక గార్డియన్‌ని మాత్రం ఒక్కరిని మాత్రమే అలో చేస్తారన్నట్టు కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి. అండ్ దాంతో పాటుగా ఏందంటే, ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది సాయంత్రం అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి ప్రిపేర్ అయ్యి రండి. అంటే ఫుడ్ అవి ఇవన్నీ గూడా ప్లాన్ జేసుకోర్రి అని జెప్పి. అండ్ లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, దానికి అకార్డింగ్‌గా ప్లాన్ జేసుకోర్రి అని జెప్పి. అండ్ దాంతో పాటుగా ఏందంటే, చాలా పీపుల్‌ని పిలుస్తారు బ్రో కౌన్సెలింగ్‌కి. ఓకేనా? సీట్లు 60 సీట్లున్నాయి. 60 సీట్లున్నాయి మనకి. ఓకేనా? కానీ అటెండ్ అయ్యే పీపుల్ ఆల్‌మోస్ట్ 300+ పీపుల్ ఉంటరు. అప్రాక్సిమేట్‌గా ఒక 300 కన్నా ఎక్కువ మందే ఉంటరన్నట్టు. సో, అందరికీ సీటొస్తది అని జెప్పి గ్యారంటీ గూడా ఇయ్యరన్నట్టు. ఓకేనా? సో, అది గూడా మీరు దృష్టిలో బెట్టుకోవాల్సుంటదన్నట్టు. అండ్ ఇక్కడ రిపోర్టింగ్ మనకు వెన్యూ ఏదైతే ఉందో ఓకేనా? సో, ఎక్కడికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం ఉంటది గదా! అక్కడికి ఒక గంట ముందే రీచ్ అయ్యేలాగా ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా సో, అన్ని డాక్యుమెంట్స్ అయితే మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ జేసినామో ఆ డాక్యుమెంట్సే మనమైతే ప్రొవైడ్ జేయాల్సుంటదన్నట్టు. అదర్ థాన్ అప్‌లోడెడ్ డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఏవైతే అప్‌లోడ్ చేసినామో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే మనం సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత సో, బీసీ, ఎంబీసీ వాళ్ళెవరైతే ఉన్నారో సో, బీసీ ఆర్ ఎంబీసీ అన్నీ గూడా 2 సెట్‌ల ఆఫ్ జిరాక్స్‌లు పట్టుకపోవాలి కౌన్సెలింగ్‌కి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌లు. ఒరిజినల్స్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌లు తీసుకెళ్లాల్సుంటదన్నట్టు. అండ్ ఒకవేళ మీకు వేరే ఏదైనా కౌన్సెలింగ్ ఉన్నదనుకో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అండర్‌టేకింగ్ తీసుకొని మనకొకటి అది ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, రాపిచ్చుకుంట్రు. మనకో లెటర్ రాపిచ్చుకొని మన డాక్యుమెంట్స్ అనేది మనకిస్తారు. మళ్ళా మనం జెప్పిన టైం తర్వాత వాళ్ళకిచ్చేసేయాలే. ఓకేనా? సో, ఇప్పుడు సపోజ్ వేరే ఏదన్నా కౌన్సెలింగ్ ఉందనుకో 20 నవంబర్ రోజు. ఆ 20 నవంబర్ రోజు మన డాక్యుమెంట్స్ అనేది మనకిస్తారు. మళ్ళీ వాళ్ళు చెప్పిన టైం లోపల మళ్ళా వాళ్ళకెళ్ళి మన సర్టిఫికేట్‌లు ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? లేకపోతే మన సీట్ అనేది క్యాన్సల్ చేస్తారు ఆటోమేటిక్‌గా. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా అక్కడ అలాట్ అయిన కాలేజెస్ లోపల అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ నంబర్స్ తీసుకోవాలి అని జెప్పి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మీకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత అక్కడ ఆఫీసర్స్ ఉంటరు గదా! కన్సర్న్డ్ ఆఫీసర్స్ వాళ్ళ నంబర్స్ అయితే తీసుకోవాల్సుంటది. అండ్ దెన్ దాని తర్వాత సో, మనకి ఏదైతే డేట్ రోజు కౌన్సెలింగ్‌కి అటెండ్ కమ్మన్నారో ఆ డేట్ రోజు మాత్రమే కౌన్సెలింగ్‌కి అటెండ్ గావాలి. సో, తర్వాత రోజు పోయి మనకు సీట్ కావాలి అంటే వాళ్ళు ఎట్లాంటిది ఏం చేయడానికైతే ఉండదన్నట్టు. కాబట్టి సో, 14థ్ నవంబర్ అంటే 14థ్ నవంబర్ రోజే మనం కౌన్సెలింగ్‌కి అటెండ్ గావాలి. ఓకేనా? ఒకవేళ మీరు కౌన్సెలింగ్‌కి లేట్‌గా అటెండ్ అయ్యారనుకో మీ దగ్గర లెటర్ అనేది రాపిచ్చుకుంటారన్నట్టు. ఓకేనా? మీరు ఒకవేళ 1కో, 12కో, 11కో అటెండ్ అయ్యారనుకో సో, లేట్ వచ్చినాం కాబట్టి మా మెరిట్ పొజిషన్ మీద మేము ఎట్లాంటి క్లెయిమ్ అయితే చెయ్యము అని జెప్పి వాళ్ళకొక లెటర్ రాసి ఇయ్యాల్సుంటదన్నట్టు. కాబట్టి ఇదంతా ఎందుకు మనం కొంచెం ఎర్లీగా పోదాం. ఓకేనా? సో, ఎర్లీగా పోదాం. 14థ్ నవంబర్ రోజు 9 వరకి మనం
యూనివర్సిటీ ఆడిటోరియం లోపల ఉండేలాగా చూసుకుందాం. సీట్ వచ్చిన తర్వాత ఫీ పేమెంట్ చేద్దాం. అండ్ అక్కడున్న సార్ వాళ్ళ నంబర్స్ అయితే తీసుకుందాం మనం. ఓకేనా? నంబర్స్ తీసుకొని నెక్స్ట్ ఏమన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, క్లియర్ కట్‌గా చెప్పినా అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.